పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం భారత్ పశుధన్ యాప్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సినేషన్ని క్యాంపెయిన్ మోడ్లో ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకు గాను ముందుగా మనం భారత్ పశుధన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత క్విక్ సర్వీసెస్లో యానిమల్ హెల్త్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వ్యాక్సినేషన్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, విత్ క్యాంపెయిన్, వితౌట్ క్యాంపెయిన్. సో ఇప్పుడు మనం విత్ క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి విత్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేయాలి. అయితే డిఫాల్ట్గా విత్ క్యాంపెయినే మనకి ఉంటుంది. నెక్స్ట్ మీదన మనకు సెలెక్ట్ ప్రాజెక్ట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం లైవ్ స్టాక్ NADCP అనేటటువంటి ప్రోగ్రామ్ను సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపించినప్పుడు క్రిందన మనకు ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ క్యాంపెయిన్ మోడ్ ఆప్షన్ అనేది ఇచ్చి ఉంటారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే NADCP FMD4 అనేటటువంటి క్యాంపెయిన్ తాలూకా డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. అంటే ఈ క్యాంపెయిన్ ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అలాగే మనం డేటా ఎంట్రీ ఎప్పుడు నుండి స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడు ఎండ్ చేయాలి అనేటటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం ఆ ప్రాజెక్ట్కు సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ముందుగా మనం వ్యాక్సినేషన్ చేసినటువంటి విలేజ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో సెలెక్ట్ విలేజ్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా విలేజెస్ లిస్టు ఓపెన్ అవుతుంది. సో విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత క్రిందన మనం ఇక్కడ ఒక వెసులుబాటు ఏంటంటే మనం ఒక ఫార్మర్కి సంబంధించినటువంటి ట్యాగ్స్ అన్నిటినీ కూడా ఒకేసారి మనం వ్యాక్సిన్ ఎంటర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ బై ఓనర్ ఐడి ఆర్ ఓనర్ నేమ్ ఆర్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ దగ్గర మనం ఓనర్ యొక్క నేమ్ మనం ఎంటర్ చేసి సెర్చ్ కానీ చేసినట్లయితే ఈ విధంగా ఆ ఓనర్కు ఉన్నటువంటి యానిమల్స్ యొక్క ట్యాగ్స్ అన్నీ కూడా మనకు లిస్ట్లో డిస్ప్లే అవుతాయండి. సో ఇందులో మనకి ప్రస్తుతం ఆ ఓనర్ దగ్గర ఏ యానిమల్స్ అయితే ఉన్నాయో, ఏ యానిమల్స్కి అయితే మనం వ్యాక్సినేషన్ చేశామో ఆ ట్యాగ్స్ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రొసీడ్ అనేటటువంటి ఆప్షన్ను క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు యానిమల్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే అవుతుంటాయి. సో ఇక్కడ మనకు వ్యాక్సినేషన్ టైప్ అనే దాని దగ్గర బై డిఫాల్ట్ మనకు ప్రైమో ఆర్ రెగ్యులర్ అని కనిపిస్తుంది. సో దాన్ని మనం ఏమీ ఆల్టర్ చేయక్కర్లేదు. సో ఇది క్యాంపెయిన్ మోడ్ కాబట్టి ఆల్రెడీ ఆ డీటెయిల్స్ మన DNOs ఆల్రెడీ అప్డేట్ చేసి ఉంచడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ డేటా ఎంట్రీ డేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ వ్యాక్సినేషన్ డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఇచ్చిన తర్వాత మనం క్రింద ఉన్నటువంటి సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వ్యాక్సినేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ వస్తుంది. క్రింద ఉన్నటువంటి గో బ్యాక్ టు హోమ్ అనేటటువంటి ఆప్షన్ పైన మళ్ళీ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఓనర్ నేమ్ మనం సెర్చ్ చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది. సో ఈ విధంగా మనం F&M వ్యాక్సినేషన్ ఒక విలేజ్లో ఉన్నటువంటి అన్ని యానిమల్స్కు ఎంటర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.